నిరుద్యోగులే టార్గెట్. అమాయకులను కాంబోడియా, మయన్మార్, థాయిలాండ్, లావోస్ లాంటి సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలకు ఉద్యోగం పేరుతో వలవేసి సైబర్ నేరాలను చేయిస్తున్న సైబర్ నేరాల కేంద్రాలపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్బీ ఉక్కుపాదం మోపారు. మన అందరికీ తెలుసు, ఇంత ముందు మనం 87 మెంబర్స్ని తీసుకొచ్చాము కంబోడియా, మయన్మార్, లావోస్, థాయిలాండ్ నుండి. సో మీ అందరికీ ఇది కూడా తెలుసు, నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. అదే పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి కొన్ని రోజుల క్రితం రాత్రిపూట ఫోన్ వచ్చింది, ఇలా ఒక గ్యాంగ్ కొందరిని పంపిస్తున్నారండి సౌత్ ఈస్ట్ ఏషియా, అక్కడ సైబర్ క్రైమ్ చేయడానికి కంపెనీ ఉంది, అక్కడికి పంపించి వాళ్లకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసి పంపిస్తున్నారు. వాళ్ళు మోసపోతారని, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుందని నాకు కాల్ వచ్చింది. ఇమీడియట్గా నేను సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే ఆయన చొరవ తీసుకొని ఇమీడియట్గా వాళ్ళను ఆపేశాడు. ఆ నలుగురు ఎక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు పిలిపించే లాస్ట్లో చూపిస్తాం. ఓకే, సో నలుగురిని ఆపేసాము. తర్వాత ఇంట్రోగేట్ చేస్తే తెలిసింది ఒక గ్యాంగ్ ఇలాగే మంచి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తూ పంపిస్తున్నాడు చాలామందిని. సో కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్, లావోస్, థాయిలాండ్ అక్కడికి పంపించిన తర్వాత అక్కడ చైనీస్ వాళ్ళు సైబర్ స్కామ్ కంపెనీస్ నడిపిస్తారు, అక్కడ పని చేయిస్తున్నారు. ఇక్కడ మాస్టర్ మైండ్ వచ్చేసి విజయ్ కుమార్ అలియాస్ సన్నీ. ఇతను ఇలాగే 150 మెంబర్స్ని రిక్రూట్ చేశారు. ఇతను ఇప్పుడు కంబోడియాలో ఉన్నారు, కానీ నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఇలాగే తీసుకెళ్తున్నారు. ఈ ప్రజెంట్ కేసులో ఆల్రెడీ గాజువాక నుండి ఎల్ఈటి సురేష్, రాజన్న ఆదిలక్ష్మి అని ఇద్దరిని మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి మనం అరెస్ట్ చేశాము 14 జూలై. 5గురిని పంపకుండా ఆపాము. వాళ్ళ స్ట్రాటజీ చూస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ద్వారా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అట్రాక్టివ్ ఫొటోస్తో సహా ఫేక్ ప్రొఫైల్స్ తయారు చేస్తారు. తర్వాత ఆ ఫేక్ ప్రొఫైల్తో వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు ఎల్డర్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి. ఇలా చాటింగ్ చేసి ఫేక్ రిలేషన్షిప్ తయారు చేస్తారు. తర్వాత ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్, హనీ ట్రాప్, లేకపోతే డిజిటల్ అరెస్ట్ కాల్, లేకపోతే ఇన్స్టెంట్ లోన్ యాప్ ద్వారా, క్రిప్టో కరెన్సీ, లేకపోతే ఈజీ టాస్క్ గేమ్స్ ద్వారా రకరకాల మోడస్ ఆపరెండి ద్వారా. రేవంత్ చంద్రబాబు మీటింగ్ పై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం, జనకచర్ల ప్రాజెక్టుతో పాటు కృష్ణా, గోదావరి జలాలపై సమస్యల మీద పరిష్కారం చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ సందర్భంగా బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు గౌరవనీయులు ఉత్తమ్ రెడ్డి గారు, అదేవిధంగా మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆఫీసర్సు, అదేవిధంగా మరి యొక్క సిడబ్ల్యూసి సంబంధించినటువంటి అధికారులందరి సమక్షంలో కూడా మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గోదావరి, కృష్ణాకి సంబంధించినటువంటి ఏదైతే వాతావరణం, ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క చర్చలు జరిగినటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి వాతావరణంలో, అందులో కూడా ముఖ్యంగా మరి 3 అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి, ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ఫ్లో వెళ్ళేటువంటి, కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర టెలిమెట్రీస్ మరి ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా రెండవది, శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టుకి
ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఏదైతే మరి నిపుణులు ఇచ్చినటువంటి ఏవైతే ఆ డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా మరి త్వరలోనే ఆ శ్రీశైలంకు సంబంధించినటువంటి ఆ రిపేర్స్ రక్షణ చర్యలు కూడా వెనువెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం. అంటే ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుందో, సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పూల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మూడవది ఏదైతే ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అమరావతిలో మరి అది ఉండేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జిఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఉండేటువంటి విధంగా మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి యొక్క కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా మరి కేఆర్ఎంబి బోర్డు విజయవాడ అమరావతిలోను అదేవిధంగా జిఆర్ఎంబి బోర్డు హైదరాబాద్లోనూ ఉంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ సీనియర్ నేతలు వర్గ రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొన్న డిసెంబర్లో ఈ 3,500 కోట్ల రూపాయల కుంభకోణం పైన అవినీతి పైన దర్యాప్తు చేయటం కోసం ఒక సిట్ వేసినారు. ఆ సిట్టుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు నేతృత్వం వహిస్తున్నారు ఒక ఐజీ స్థాయిలో. ఆ సిట్ దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టీం లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి టీం గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి. ఈ చంద్రబాబు గారు నియమించిన ఈ సిట్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి టీం అబ్బా అంటున్నది. సిట్ దెబ్బకి జగన్ టీం అబ్బా. బాగుందిగా ఇది. సిట్ దెబ్బకి జగన్ టీం అబ్బా. ఎందుకు అబ్బా వరలరామయ్య గారని మీరు అడిగితే నేను చెబుతాను. నేను పేపర్లో వస్తున్న దాన్ని బట్టే మాట్లాడుతున్నా. ఈ అవినీతి డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మద్యం ఎలా జరిగింది, మద్యం వాళ్ళదేమిటి, వాళ్ళ పద్ధతులు ఏమిటి, ఏ రకంగా సరఫరా చేశారు, వాళ్ళ ఆలోచన మనందరికీ తెలుసు. క్యాష్ ఇచ్చి కొనుక్కోమన్నారు. దేశమంతా మోడీ గారి నేతృత్వంలో డిజిటల్ ఆన్లైన్ పేమెంట్ చేయండి, డిజిటల్ పేమెంట్ చేయండి అని వారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మద్యంలో మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేయడానికి లేదు, క్యాష్ ఇవ్వాల్సిందన్నాడు. అక్కడే ఆ డొల్లతనం బయటపడింది. అక్కడే స్టార్ట్ అయింది అవినీతికి బీజం. అక్కడే స్టార్ట్ అయింది. 3,500 కోట్ల రూపాయలు కాదు రాజశేఖర్ బాబు గారు, ఇంకా ఎక్కువ కొట్టేసింది టీం. ఇదొక పకడ్బందీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా మేల్కొన్నారు కనుక, జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా స్టడీ చేశారు కనుక ఆయన అవినీతి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు గమనించారు కనుక అతను నువ్వు వద్దురా బాబు అనుకొని చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారాన్ని ఒప్పగించడం జరిగిందని చెప్పుకొని తెలియజేస్తూ ఉన్నా. ఈ అవినీతి ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అమలు చేయాలి. ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్ డిమాండ్. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా రాష్ట్రంలో ఆటో మోటార్ వాహనాల డ్రైవర్లకు వాహన మిత్ర 15,000 అమలు చేయాలి. ఆటో డ్రైవర్స్ యూనియన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర 15,000 వేస్తానని చెప్పి ప్రకటన చేసింది. నేటికి 14 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఆటో డ్రైవర్లు ఊసనేది తేకపోవడం
బాధాకరమైన విషయం. దాంతో పాటు ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి దినదనగంలో నూరలాయిస్గా ఉంది. ఇంతట్లో రేపు ఆగస్టు 15వ తారీఖు నుండి మహిళలకు ఉచిత బస్సుని తెచ్చడం జరుగుతూ ఉంది. దీన్ని ఆటో డ్రైవర్స్ యూనియన్ గా స్వాగతిస్తున్నాం, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. కానీ మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటనేది కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఒకవైపు డీజిల్, పెట్రోల్, సిఎన్జి గ్యాస్ ధరలు పెరిగాయి. మరొక వైపు పప్పు, ఉప్పు, ఉల్లిపాయ, కెరోసిన్, వంటగ ధరలు పెరిగాయి. మరోవైపు ఇంటద్దులు, కరెంటు ఛార్జీలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అది చాలక ఆటో డ్రైవర్లు కడుతున్నటువంటి ఇన్సూరెన్స్ 3,000 రూపాయల ఇన్సూరెన్స్ ఈ రోజు 12,000 రూపాయల దాకా వసూలు చేస్తా ఉన్నారు. గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు. అది కాక ఆటో డ్రైవర్లపై ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అధిక జరిమానా వేయమని 100 రూపాయలు ఉన్నది 1000 రూపాయలు ఉన్నది 10,000 ఉన్నది 1,00,000 రూపాయలు వేసే విధంగా జీవో నెంబర్ 2131 తీసుకొచ్చి ఆటో డ్రైవర్లకు ఉరితాడిగా మారింది ఈ ప్రభుత్వం. కాబట్టి తక్షణమే ఆటో డ్రైవర్లను కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వెంటనే ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర 15,000 రూపాయలు వెయ్యాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఈరోజు ఏదైనా ప్రమాదం వచ్చి ఆటో డ్రైవరు మరణించినా లేదా మంచాన్ని పడినా లేదా అంగవైకల్యం వచ్చినా ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. కాబట్టి ఆటో డ్రైవర్లకు ఒక సంక్షేమ శ్రీకాకుళం జిల్లా పొదిలికూరు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. పాత బిల్డింగ్ కావడంతో బిల్డింగ్ పైకప్పు పెచ్చులుగా ఊడిపడింది. దీంతో ఒక్కసారిగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీ స్త్రీలు, వివిధ వ్యాధులకు చికిత్స పొందుతున్న రోగులు, వైద్యాధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. నిరంతరం ఆసుపత్రికి చాలా మంది వస్తూ చికిత్స పొందుతూ ఉన్నప్పటికీ ఏ క్షణం పైకప్పు పెచ్చులు ఉడుతుందో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడే పెచ్చులుగా శిథిల స్థితిలో ఉన్న ఆసుపత్రిలో వైద్యం ఎలా చేయించుకోవాలని రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలను కాపాడుకునేందుకు ఆసుపత్రికి వస్తే ఆసుపత్రి శిథిల స్థితిలో ఉండడంతో ఆసుపత్రిలోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. నూతన ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టి ఎన్నో ఏళ్లు గడుస్తున్నప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో నూతన భవనం ప్రారంభోత్సవం చేపట్టి రోగులకు, వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైపు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్న ఈ నేపథ్యంలో ఇలా జరగడం ప్రజలను ప్రభుత్వ వైద్య సేవలకు దూరం చేస్తుందని ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు. కొత్త బిల్డింగ్ వచ్చిన అలాగా గత ప్రభుత్వంలో 4-5 సంవత్సరాలు అయ్యింది. అది ఇప్పటికీ కూడా ఇంకా నిర్మాణంలో ఉందని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మాకు హ్యాండ్ అవుట్ చేయలేదు. ఇంకా వర్కులు జరుగుతుంది అంటున్నారు. ఈ ప్రభుత్వం అయినా చర్య తీసుకుని మాకు త్వరగా అందులో ప్రొటెక్షన్ కల్పిస్తారని, మాకు త్వరగా అందులోనే మాకు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ కొంచెం మా ప్రాణాలను కూడా కాపాడతారని కోరుతున్నాం. ఇది ఇప్పుడే కాదు, బాగా ఇది చాలా దాదాపు 30-40 సంవత్సరాల క్రితం బిల్డింగ్. రోజుకి ఎక్కడో దగ్గర పెద్ద పడుతున్నాయి. మెయిన్ ఏంటంటే ఉద్యోగస్తులు కూడా ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే కాదు, వార్డు మొత్తం కూడా ఎక్కడ మీరు ఒకసారి దాన్ని అంతా అబ్జర్వ్ చేస్తే మొత్తం మన హాస్పిటల్ మొత్తం కూడా ఇంచుమించు శిథిలావస్థకి వెళ్ళిపోయింది. దీన్ని ప్రభుత్వం తక్షణ చర్య తీసుకుని మాకు ఒక మంచి కొత్త బిల్డింగ్ లోకి హ్యాండ్ అవుట్ చేస్తారని మేము వినయపరంగా వేడుకుంటున్నాం. మొత్తం ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అండి. ఇది జస్ట్ మా బట్టలు మార్చుకునే రూము. మొన్న పడిపోయింది అనుకోకుండా ఒక అమ్మాయిని మార్చుకుని జస్ట్ 1 minute లో వచ్చింది. మా సిస్టరే తప్పింది, జస్ట్ మిస్ అయ్యాము. ఇది ఇలాంటివి చాలా పొందూరు బిల్డింగ్ అంతా మా సిహెచ్ అంతా నిలగే పడిపోతుంది. వాటకాలు కాబట్టి ఏ క్షణం ఏంటవుతుందో తెలియదు. తక్షణమే చర్య తీసుకొని ప్లీజ్ మాకు కొంచెం అన్ని కొత్త హాస్పిటల్ ఫినిష్ అయిపోయింది, దగ్గరలో ఉంది. కొంచెం అమౌంట్ అనేది ఉంది, అది పూర్తి చేసి మాకు కొత్త బిల్డింగ్ హ్యాండ్ అవుట్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన విద్యుత్ భారాలను మోపడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం నగరంలో వామపక్షాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన విద్యుత్ భారాలను మోపడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం నగరంలో వామపక్షాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. స్మార్ట్ మీటర్లు వద్దని, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన విద్యుత్ భారం మోపడాన్ని ఆపకపోతే ఆగస్టు 5వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో గల విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఎన్నికల ముందు చంద్రబాబు విద్యుత్ భారం మోపమని,
ట్రూ ఆప్ ఛార్జీలు రద్దు చేస్తామని మాట ఇచ్చి మరిచారన్నారు. యువగలం పాదయాత్రలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని చెప్పిన లోకేష్ అధికారంలోకి వచ్చాక మౌనంగా ఉండడం సరికాదన్నారు. విద్యుత్ భారాలతో ప్రజల సొమ్మును ఆదాయానికి దోచిపెట్టడానికి కూటమి ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. సిపిఎం కార్యదర్శి గోవిందరావు. ట్రూ ఆప్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఆగస్టు 5వ తేదీన జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్ల ముందు ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పి వామపక్షాలు ప్రజా సంఘాల తరఫున పిలుపునిస్తున్నాం. దానికంటే ముందుగా 17 నుంచి 22వ తేదీ వరకు అన్ని మండల పట్టణ ప్రాంతాల్లోన సదస్సులు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మేము తగ్గిస్తాం, పెంచబోము, ఈ బాధను ఆపుతాము, స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని చెప్పినారు. అదేవిధంగా యువగలంలో లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పినారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రజలకు మోసం సైడు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి అధికార పక్షంలో వచ్చినప్పుడు మీరు ఆదాని స్మార్ట్ మీటర్లు మీరు బిగించడం అనేది ప్రజలకు మోసం చేయడమే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్లు, ఈ ఆదాని స్మార్ట్ మీటర్లు ప్రజలని తీవ్రంగా దోపిడీ చేయడానికి ఉపయోగపడతాయి. ది టైమ్ ఆఫ్ ది డే అని ఒక విధానాన్ని తీసుకొచ్చి రోజుకి 4 భాగాలుగా చేసి ఉదయం ఒక భాగం, సాయంత్రము, మధ్యాహ్నం గంటకి ఒక రేటు, శీతాకాలం ఒక రేటు, ఎండాకాలం ఒక రేటు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక రేటు. ఎన్నడూ లేని శ్రీకాకుళం అభివృద్ధిని రానున్న రోజుల్లో చూస్తారని, నగరాలకు దీటుగా గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ గురువారం అన్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా గారమండలం వత్సవలస పంచాయతీ శ్రీరామవానిపేట, కుట్టువారిపేట, పేర్లవానిపేట, మొగడాలపాడు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ గ్రామాల్లో చేయవలసిన పనులు పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో ఉండే సమస్యలను, ప్రజా సమస్యలను అడిగి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఎటువంటి సమస్యనైనా ఎప్పుడైనా ఎక్కడైనా నాకు తెలియజేస్తే సమస్య పరిష్కారమయ్యే విధంగా చూస్తానన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయని, ఇంట్లో వ్యర్థాలను బయటగాని కాలువల్లో గాని వెయ్యకుండా గ్రామ పరిధిలో పంచాయతీ సిబ్బంది అమర్చిన చెత్తబుట్టలో వెయ్యాలని, అప్పుడే సుందర గ్రామంగా చూడవచ్చునన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఇక్కడ సమస్యల మీద మాట్లాడి కనుక్కోవడం చెప్పడం ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు వచ్చి ప్రతి బూతుల్లో కూడా తిరిగి 123, 124, 125, 119, 120, 121, 122, 123 బూతుల్ని ఈరోజు మేము తిరిగాము. కొంతమందికి ఇంకా పెన్షన్స్ రాలేదు. ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ ఆప్కాస్లో ఉన్నారో, వాళ్ళు అవుట్సోర్సింగ్లో ఉన్నారో వాళ్ళకి కొన్ని పథకాలు రావట్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ మౌలిక వసతులు ఏదైతే నీలం కాలనీలో డ్రైనేజ్ విషయం ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటిపైన ఇప్పుడే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. తప్పకుండా దీనిపైన వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకొని ప్రజలకి సౌకర్యవంతంగా ఉండే విధంగా నేను పూర్తి బాధ్యత తీసుకుంటానని సందర్భంగా శ్రీకాకుళం జిల్లా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాలో కేబుల్ ఆపరేటర్లు రోడ్డెక్కారు. పెంచిన బ్రాడ్కాస్ట్ రేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఎంఎస్ఓలు, ఆర్ఎంఎస్ఓలు తమకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా రేట్లను పెంచడం దారుణమన్నారు. డీటీహెచ్తో సమానంగా ఉండే ప్యాకేజీను ఎంఎస్ఓలు, ఆర్ఎంఎస్ఓలు అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేబుల్ ఆపరేటర్లకు ఏపీ ఫైబర్లో ₹59 రద్దు చేస్తామని మంత్రి లోకేష్ పుట్టినరోజు నాడు ఇచ్చిన హామీను ఇంకా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఫైబర్ మెయింటెనెన్స్ కూడా గాలికి వదిలేయడంతో తాము సర్వీస్ ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చేయాలి. అది తక్కువ ధరకే ఒక ప్యాకేజ్ రెడీ వివిధ బ్రాడ్కాస్టర్లు NTO 40 అని చెప్పి రేట్లు పెంచారు. కనీసం రేట్లు పెంచేటప్పుడు కానీ అక్కడ ఉండే జిల్లాలో ఉండే ఆపరేటర్లకు కానీ కనీసం వినియోగదారులకు కానీ ఎక్కడా తెలియజేయకుండా స్కోలింగ్ కూడా ఇవ్వకుండా నియంత్రపాలంగా వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రతి సంవత్సరం రేట్లు పెంచుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ చూస్తే DTH సంస్థలు చూస్తే ఎక్కడ రేట్లు పెంపుదల అనేది లేదు. బ్రాడ్కాస్ట్ అనే వారికి ఏ ఛానల్కి ఎంత రేట్ అయినా అది